తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాచమల్లి శివప్రసాద్కు తలవడపోయడానికి సిద్ధమవుతున్నారు మీరు. మీకు ఆయన ఢీకొట్టేంత వనరులు, శక్తి, బలం ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకులే, పుష్కలంగా ఉన్నాయి. ఏం 2 సార్లు ఎమ్మెల్యే అయితే ఏముంది, 3వ సారి ఓడిపోకూడదనుందా? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 6-7 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయన మీద 26 ఏళ్ళ ఒక యువతి గెలిచలా? రాజకీయాల్లో ఏముందన్న, పెద్ద పెద్ద మహనీయులు, మహానుభావులు ఓడిపోయినారు. ఇదేముంది, పెద్ద పెద్ద రాజులు రాజ్యాలే పోయినాయి. 100కు 100% రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, అంగబలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయి. నా కుటుంబం. స్ట్రాటజీ ఏంటి? మీ స్ట్రాటజీ ఏంటి? ఈ ఎలక్షన్స్లో మీ స్ట్రాటజీ ఏంటి? ఎలా ముందుకు పోతారు? 60-70% యూత్ని ప్రమోట్ చేయాలనేది నేను కానీ మా లోకేష్ బాబు గారి ఐడియా. యువ నాయకుల్ని ముందుకు తీసుకొస్తాం ఈ ఎలక్షన్లకు. రెండవది, సీనియర్స్ సలహాలు తీసుకొని వాళ్ళని ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్కు, ఎలక్షన్కు సంబంధించిన వాటికి వాళ్ళని వాడతాం. పబ్లిక్లో పోయే దాంట్లోకి ఎక్కువ శాతం యూత్ని పెడతాం. కొత్త ఫేసుల్ని ముందుకు పెడతాం. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి నెగిటివ్ ఉండదు. పాతగా పనిచేసిన ఎవరికైనా సీనియర్స్, నేను కూడా రేపు 10 ఏళ్ళకి సీనియర్ని అవుతా. 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఖచ్చితంగా నా పైన కూడా అసంతృప్తి వస్తుంది. నేను ఏమీ చేయకుంటేనే ఇప్పటికే నా మీద ఇన్ని రాళ్ళు వేస్తున్నారు. కాబట్టి అసంతృప్తి అనేది పార్టీ సీనియర్ల పట్ల ఎప్పటికీ ఉంటుంది. అది నా ఒక్కరికి కాదు. సీనియారిటీని కేవలం ఎక్కడ అవసరమో అక్కడ వారి సేవలు ఉపయోగించుకొని వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులు కూడా వాళ్ళకు వచ్చేటట్లుగా చేస్తాం. యువతని ప్రత్యక్ష రాజకీయాలకి తెస్తాం. కొత్తగా రాజకీయాలకు వచ్చి యువకులు అన్నట్టు మీరు, మీ ఉన్న విజన్ ఏంటి? తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. నా విజన్ ఏం లేదు. వలసెళ్ళిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఏదైతే ఉక్కు పరిశ్రమ కోసం పోరాడినానో, ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. ఫస్ట్ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి. అది పెద్ద ఫ్యాక్టరీ, టైం బీయింగ్, అది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కట్టుకుంటా వస్తే దానికి కొంచెం ప్రాసెస్, అదంతా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలా, తెస్తాం. ప్రొద్దుటూరు సెగ్మెంట్ వరకు మూతబడిన పరిశ్రమలు తెరిపిస్తాం. ఇప్పుడు పాల కేంద్రం ఉంది. పాల కేంద్రం ప్లేస్లో దానికి సబ్స్టిట్యూట్గా ఇంకొక పాల కేంద్రాన్ని తేడం. తర్వాత మూతబడిన మిల్లులు, ఆంధ్ర కాటన్ మిల్లు మూతబడింది. తులసి సాల్వెంట్ ఫ్యాక్టరీ మూతబడింది. తర్వాత ఎన్నో పరిశ్రమలు పొద్దుటూరులో మూతబడినాయి. ఇప్పుడు వ్యాపార కేంద్రంగా ఇక్కడ ఏ పరిశ్రమ పెడితే ఫీజిబుల్గా ఉంటుందో మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఉపయోగించి ఇక్కడ ఒక జెమ్ అండ్ జ్యువెలరీ పార్క్ కానీ, చేనేత వాళ్ళకి అపెరల్ పార్క్లో పరిశ్రమలు, తర్వాత నిరుద్యోగ యువత కోసము పరిశ్రమలు తెచ్చేసి ఒక విజన్ ఉంది మాకు. అది డెవలప్ చేయాలి. రెండవది, పొద్దుటూరు నియోజకవర్గంలో రోడ్స్ సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, దోమల సమస్య, ట్రాఫిక్ ఉంది. వీటిని అన్నిటిని తీర్చేదానికోసం నా దగ్గర ఒక విజన్ ఉంది. ఎలక్షన్స్ అప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని ప్రజలకు తెలియజేస్తాను. తర్వాత ఇక్కడ మౌలిక వసతులు కల్పించడము, ముఖ్యంగా ప్రొద్దుటూరుని శాంతి ప్రొద్దుటూరు స్థాపనే నా ధ్యేయం. పెట్టేగిపోతానే రౌడీజం. ఉదాహరణ, మహిళా ఎస్ఐని కొడితే ఇప్పుడు దిక్కు లేదు. ఇంకా మాలాండోళ్ళ పరిస్థితి ఏంది? ఒక మహిళా ఎస్ఐని కొడితే ఆ కేసుని ఇప్పటికి ఛేదించాలి. మీరు ఇందాక అంటున్నారే నా కోసం 6 టీములు వేసినారని. ఆ ఎమ్మెల్యే గారు 6 టీములు నా మీద పెట్టే శ్రద్ధ ఒక మహిళా ఎస్ఐ పైన దాడి చేసి ఆయన ఎందుకు పెట్టట్లే? ఆయన ఆధ్వర్యంలో ఈ దౌర్జన్యం జరిగింది కాబట్టి ఆయన పెట్టాలి. శాంతి ప్రొద్దుటూరు కోరుకునే వ్యక్తిని, శాంతి ప్రొద్దుటూరును నెలకొల్పుతా. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాము, అభివృద్ధి చేశాము, వైసీపీ ఉదరగొడుతోంది, చెప్తూ ఉంది, కొన్ని సాక్ష్యాలు చూపిస్తోంది. అటు అమృత స్కీమ్ కానీ, తర్వాత వచ్చేసి కాలువల ఆధునీకరణ కానీ చాలా అంశాలు చెప్తున్నారు. అవన్నీ అభివృద్ధి కాదంటారా మీ దృష్టిలో? అమృత్ స్కీము తెలుగుదేశం ప్రభుత్వంలో నిధులు మ్యాక్సిమం వైసీపీ పూర్తి చేశారు కదా. పూర్తి ఎవరేం చేయొచ్చన్నా? ఆ దానికి నిధులు ఇచ్చి ఆ రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన హామీలు విఫలమైనాడు. 3 చెప్తా, ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. 1, సంవత్సరానికి 500 కోట్లు నిధులు తెస్తానన్నాడు. 500 ఇంటూ 5 ఏళ్ళు 2500 కోట్లు. నాకు మంత్రి పదవి వద్దు జగనన్న అన్నాడు. రెండవది, ప్రతి ఒక్క మహిళకు, పేద మహిళకు 2 సెంట్ల స్థలం, రూపాయి డబ్బు లేకుండా, ఒక చేత్తో పట్ట, ఒక చేత్తో బీగం అన్నాడు. ఇప్పుడు సెంటు స్థలం పెట్టి దానికి 70,000 వసూలు చేసినాడు. 2 సెంట్ల స్థలము ఉచితంగా ఇస్తానన్నాడు. అది తుంగలో దొక్కినాడు. మూడోది, కుందు పెన్న వరద కాలువను కలిపి ప్రొద్దుటూరులో దోమలేని ప్రొద్దుటూరు చేసి దసరా కల్లులను తప్పెటతో తెస్తానన్నాడు. మరి ఇవి ఇంత క్లియర్గా నేను అడిగితే ఏనాడు మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పారే? ఆయన చెప్పే లెక్కలు ఏం తెలుసా? ప్రొద్దుటూరు ప్రజలు ఇప్పుడు మేము ట్యాక్స్ కడతాం, మున్సిపాలిటీ ట్యాక్స్, నీటి పన్ను, ఈ ట్యాక్సులు అన్నీ కడితే
ఆ డబ్బును ఈడ ఖర్చు చేసినట్టు దాంట్లో 30-40% ఖర్చు చేసేది, 60% ఎత్తేసేది. దాన్ని కూడా నేను ఆయన నిధులు ఇచ్చిన అంటాడు. ఇంకా అది మాట్లాడతాడు. ఇంకా 2 రోజులు పోతే నియోజకవర్గంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు వచ్చేది కూడా ఆయన అకౌంట్లోనే వేసుకుంటాడు. అది పొద్దుటూరులో పరిస్థితి. నిధులు తేలేదు. మళ్ళా చెప్తాను నేను, ఎమ్మెల్యే గారు ఒక్కసారి శివాలయం సర్కిల్కి వస్తే మీరు నేను కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడదాం. మేమేం కొట్టుకోము, నాకు ఆయన మీద పగా కక్ష లేదు, ఆయనకి ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. ఓపెన్గా వస్తే ఇవన్నీ చర్చించాలా. ఆయన చెప్పిన వీడియోసే చూపించి మాట్లాడతా. నేను చెప్పిన మాటలుగా మాట్లాడట్లేదు అవి. ఆయన చెప్పిన వీడియోస్ చూపించి ఈ 5 ఏళ్ళు మీరు చేసినారు ఎమ్మెల్యే గారిని అడుగుతా. అది అడుగుతా కాబట్టే నన్ను జైల్లో పెట్టిస్తా, ఇబ్బంది పెడతాను. తర్వాత మీ మీద ఒక ప్రధానమైన బలమైన ఆరోపణ ఏంటంటే మీరు కొంతమంది అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అసలు ఏంటి సాధ్యమవుతుందా? అసలు జరిగింది అట్లా? అదే చెప్పబోతానా. ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ప్లస్ పబ్లిక్ కూడా అందరికి తెలియాలా. గతంలో ఈడ పనిచేసిన వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు, అధికారులు మాకు పలుకుతారు, మేము పిటిషన్లు పెడతాం, మేము అధికారులను బెదిరిస్తామని చెప్పేసి. నేను ఏ రోజు కూడా ఏ ఒక్క అధికారి మీద కూడా నేను పిటిషన్ పెట్టలే. వాళ్ళు తప్పు చేసింటే పై అధికారుల దృష్టికి తీసుకుపోయినా. రెండవది, నేను ఏ నేరము చేయకపోయినా ఏమీ చేయకపోయినా లైవ్ వీడియో ఎవిడెన్స్లు ఉన్నా, నా పైన కేసులు పెడుతున్నారు. నేనే కన్నా నిజంగా ఏ అధికారినైనా డబ్బుల కోసం బెదిరించింటే ఆ అవకాశాన్ని మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వదులుకోడు. ఆయన కూడా ఒకరోజు ప్రెస్ మీట్లో అన్నాడు, ఏదో నేను సబ్ రిజిస్ట్రార్ని బెదిరించిన, సబ్ రిజిస్ట్రార్ బెదిరిస్తే నాకేదో డబ్బులు ఇచ్చినాడని మాట్లాడినాడు. అది సబ్ రిజిస్ట్రార్ వచ్చి ఎమ్మెల్యేకి చెప్పినాడంట. నేను ప్రొద్దుటూరు ప్రజల్ని కానీ మిమ్మల్ని కానీ ఒకటి అడుగుతాను. ఒక సబ్ రిజిస్ట్రార్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ప్రవీణ్ నన్ను బెదిరించినాడు, ఈ గవర్నమెంట్ ఈ పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ప్రవీణ్ నన్ను బెదిరించినాడు, నేను డబ్బులు ఇచ్చినా అని చెబితే గంటకే నా పైన కేసు రిజిస్టర్ అయ్యి అదే అధికారి ఎవరో ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇచ్చిన డబ్బు ఆధారం చూపించి ఖచ్చితంగా ఈ వాడికి ఎమ్మెల్యే నన్ను ప్రొద్దుటూరు ప్రజల దృష్టిలో దోషం చేసేవాడు. ఆధారాలు లేవు కాబట్టి ఇవన్నీ మరి ఎందుకు ఆరోపణలు వచ్చాయి? ఆరోపణలు ప్రవీణ్ ఎదుగుతా దౌర్జన్యాలు చేయలే, ఒకరి భూముల జోలికి పోలే, వ్యాపారస్తుల జోలికి పోలే, ఎవరిని నేను డబ్బులు డిమాండ్ చేయలే. ఏదో ఒక మరక ప్రవీణ్ అనే వాని మీద పూసి ఈ రాజకీయంగా ఎదగద్దని చెప్పేసి ఒక వ్యక్తిగత కక్షతో మాట్లాడతారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు ఆయన కింద అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడతాడు కదా, మరి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆయన మరి ఆధారం ఉంటే ఒక రోజున మీడియాకు చూపించినాడా? నేను ఇప్పుడు చెప్తాను, ఎమ్మెల్యే ఇచ్చిన హామీల్ని నేను వీడియో చూపిస్తా, నాకు ఆ ధైర్యం ఉంది. మరి ఎమ్మెల్యే గారు, నేను కన్నా ఒక అధికారిని బెదిరించి ఉంటే ఈ పాటికి చెయ్యని నేరానికి నా పైన కేసు పెట్టిన వాళ్ళు చేసిన నేరానికి కేసు పెట్టరా, నన్ను జైల్లో పెట్టరా? ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు, ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బుల కోసం నీచమైన పనులు, లుచ్చా పనులు చేసే వ్యక్తి కాదు. తర్వాత ఎక్కువ సార్లు అంటే మీ టీడీపీలో మిగతా నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకన్నా ఎప్పుడు ప్రతిసారి మీ మీదే ఒక బలమైన విమర్శ, బలమైన ఆరోపణల ప్రతిపక్ష అధికార పక్షం నుంచి వినిపిస్తూ ఉంటుంది. అంత శత్రువుగా తయారయ్యారా మీరు వాళ్ళకు? శత్రువుగా తయారు కాలే, ఆయనకు సమవుజ్జి, ఆయనకు పోటీ నేనే కాబట్టి నా మీదే పడతారు. అంటే మీరు సమవుజ్జి కాదని చాలా సందర్భాల్లో చెప్పాడు కదా. అది ఊరికే బయటికి నాకు సమవుజ్జి కాదు, అతనేమి చాలా చిన్న పిల్లోడు అన్నారు. పిల్లోడు అనేటోని అన్న ఒకటి చెప్తా చూడు, రాజకీయాల్లో నేను నిజంగా పిల్లోడిని అయింటే, నాకు ఆ శక్తి సామర్థ్యం లేకపోయింటే అసలు నా పైన ఒక్క కేసు పెట్టరు, వదిలేస్తారు. ఎందుకు? బలహీనుడు ప్రవీణ్ రెడ్డి బలహీనుడు, మనకెందుకు పాడా? ప్రవీణ్ రెడ్డి అంత బలహీనంగా ఉంటే మనకు అంత మేలని వాళ్ళు గమ్ము ఉంటారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు దాకా? నా మీద దాదాపుగా 17-18 కేసులు. అంటే రాజకీయాలకు వచ్చినప్పుడైనా అంత ముందే ఉన్నాయి? రాజకీయాలకు వచ్చిన తర్వాతనే, నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న నుంచి నా పైన ఇప్పటికి 17-18 కేసులు నమోదైనాయి. 2-3 కేసులు ఆల్రెడీ 2-3 కేసులు నేను నిర్దోషిని కూడా కొట్టేయడం జరిగింది. ఏం కేసులు అవి? ఒకటి కమిషనర్ రాధా గారు ఆ రోజు నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు నేనంట పారిశుద్ధ్య కార్మికులను విధులకు ఆటంకం కలిగించిన, నా పైన ఒక తప్పుడు కేసు పెట్టినారు. కోర్టు విచారణ చేసి నన్ను దాంట్లో నిర్దోషిగా ప్రకటించినారు. తర్వాత ఇక్కడ ఆ రోజు పట్టాభి గారు ఏదో చేస్తే లింగారెడ్డి ఇంటి దగ్గరికి పోయి వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తా అంటే, అప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి నేను వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ధర్నా చేయాలని పోతా అంటే మధ్యలో అడ్డుకొని నన్ను ఆ రోజు పోలీసు అరెస్ట్ చేశారు. ఆ రోజు ఒక కేసు పెట్టినారు. ఆ దాంట్లో కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అట్లా నేను అనేది ఏంటంటే, రకరకాల కేసులు పెట్టి లోపలేస్తున్నారంటే బలమైన ప్రత్యర్థిని కాబట్టే.
రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఒక బలమైన వ్యక్తి, ఒక క్యారెక్టర్, ఒక కమిట్మెంట్ ఉన్నోడు, మొండోడు, కష్టకాలంలో ధైర్యంగా నిలబడినాడంటే రాబోయే రోజుల్లో ఇతనికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంది. నా భవిష్యత్తును తుంచేదానికోసం నన్ను, నా కుటుంబాన్ని ఎంత హింసించాలనో, ఎంత మమ్మల్ని ఏడిపించాలనో, ఎంత చేయాలనో చేసినాడు. బట్ ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను, మా కుటుంబం డిసైడ్ అయినాం. తర్వాత లోకేష్ ఎప్పుడో సందర్భంలో చెప్పాడు ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తాను, ఆ కారణం చేతనే ప్రవీణ్ రెడ్డి ఎక్కువ కేసులు పెట్టించుకుని ఆ రకంగా బిహేవ్ చేశాడు. నేను బలహీనుని అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి నిజంగా నేనే ప్రత్యర్థి కావాలని కోరుకుంటే ఆయన పోలీసులకు చెప్తే కేసు పెట్టరు. ఆయన కేసులు పెట్టకుండా ఆయనకు బలహీనుడని ఎవరన్నా ఐడియా ఉంటే వాళ్ళ మీద పెట్టించుకోవచ్చు కదా. ఆయన బలహీనుడని ఎవరన్నా ఐడియా ఉంటే వాళ్ళ మీద పెట్టాలి. నా పైన పెట్టిన కేసులు అన్నీ కూడా క్లియర్గా ఎమ్మెల్యే గారు, ఆర్బీకే ముగ్గురు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతి ప్రశ్నించినాననే ఒకటే ఒక కారణంతో నా పైన కేసులు పెట్టినారు. అంతే తప్పక లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్పినారు, నా పైన 12 కేసులు రిజిస్టర్ అయినాక 13వ కేసు అప్పుడు చెప్పినాడు ఎక్కువ కేసులు ఎవరికి ఉంటే వాళ్ళకి రేపు పదవులు ఇస్తామని. అప్పటికే నా పైన 12 ఉన్నాయి. అంటే మీరు ఆ కేటగిరీలోకి వచ్చేసినప్పుడు ఎప్పుడో వచ్చిన మొన్న సరదాగా నేను లోకేష్ బాబు గారు మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, ఎన్నో కేసు అన్నాడు. 18, 19 అయినట్టుంది, నాకు గుర్తులేదు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు లవ్ లెటర్ వచ్చినట్టు పోస్ట్లో వస్తాంటాయన్న ఎఫ్ఐఆర్లో, లేకపోతే 41 నోటీస్ తీసుకొని ఎవరో ఒకరు పోలీసు వాళ్ళు వస్తారన్న. నాకు తెలిసి కరెక్ట్ ఎంచుకోలే 18, 19 ఉంటాయన్న. అరే నాకంటే ఇంకా 2 కేసులు తక్కువ ఉన్నాయా, నాకు 21 ఉన్నాయి, ఇంకా 2 కేసులు తక్కువ ఉన్నాయే అన్నాడు. అంటే కేసులు అనేది వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేయండి, స్టేట్ వైడ్ ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం వైసీపీ నైజం. తర్వాత మీరు చాలా సందర్భాలు చెప్పారు, అధికారుల మీద, కొంతమంది నాయకుల మీద అధికారంలోకి వస్తే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతామని. అధికారుల మీద, నాయకుల మీద మేము వాళ్ళ మీద కేసులు పెట్టి తీరుతాము అని చెప్పారు. అధికారుల మీద ఖచ్చితంగా కేసులు కాదు పెట్టేది, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చట్టము పరిధి దాటి పనిచేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా వ్యవస్థలు అట్లాగే ఉంటాయి కదా. ఎందుకుంటాయన్నా? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇట్లా కేసులు పెట్టింటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి 1 గంట ఉండేవాడా పొద్దుటూరులో? 1 గంట ఇటు ఉండేవాడా పొద్దుటూరులో? ఈ మాదిరి ఇట్లా 307లు, అటెంప్ట్ మర్డర్లు, ఏమైనా మా ఇళ్ళ మీద దౌర్జన్యాలు, మా ఇళ్ళ పైన రాళ్ళు వేయడము, మా పైన దాడులు చేయడము. నేను ఒకనే కాదులే, బాధితులు మస్తుగా ఉన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆయనకు పార్టీతో సంబంధం లే. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఉండే చెడ్డ గుణం ఏంటంటే అతన్ని ఎవరు ప్రశ్నించినా, అతన్ని విభేదించినా, ఏదో గతంలో మనతో ఉన్నారు విభేదించినారులే అనుకునే మంచి మనస్తత్వం లేదు, కక్షపూరితమైన మనస్తత్వం ఉంది. దానికి ఉదాహరణ రమేష్ యాదవ్. నేనంటే ప్రత్యర్థి పార్టీని, సొంత పార్టీ వాళ్ళకి చెప్పమని. రెండోది, పోలీసు అధికారులు తప్పుడు కేసులు ఏవి పెట్టినారో వాటి మీద ఒక ఆఫీసర్ను వేసి ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీస్తా అని చెప్పిన. మూడవది, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆర్బీకే వాళ్ళు ముగ్గురు చేసిన అవినీతి కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అరాచకాలు కానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేస్తాం. మీరు చాలా సందర్భాల్లో ఈ ఆరోపణలు చేశారు. ఆరోపణ చేసినప్పుడు ఒక సమాధానం కూడా మీకు చెప్పారు వాళ్ళు. అంటే మీ బాధితులు ఎవరైనా ఉంటే మా ప్రవేశపెట్టండి, బయట ప్రజల ముందుకు తీసుకురండి, బాధితులు ఎవరైనా మీకు చెప్పారా? బాధితుల మీద పోలీసులు కేసులు పెట్టే ఈ గవర్నమెంట్లో బాధితులు అంత ఓపెన్గా ఇప్పుడు రారు కదా. 3 నెలలు ఆగండి, బాధితులు మీడియాకు వచ్చి చెప్తారు, ఆధారాలు చూపిస్తారు. నేను ఒక్కటే చెప్తున్నా, నా పైన అక్రమ కేసులు పెట్టినాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. నేను సక్రమమైన కేసుల్లోనే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని దోషిగా నిరూపిస్తా. అది నా మాట. దీని పగ ప్రతీకారం అనరా? పగ ప్రతీకారం ఎందుకు అవుతుందన్నా? ఇప్పుడు బాధితులకు న్యాయం చేసినది పగ ఎందుకు అవుతుందన్నా? ఇప్పుడు నందం సుబ్బయ్య మర్డర్ కేసు ఉంది, ఆ కేసును రీఇన్వెస్టిగేట్ చేయిస్తాం. అసలైన దోషులు దాంట్లో తప్పించుకున్నారు, అసలైన దోషులను శిక్ష పడేలాగా చేస్తే అది పగ ఎట్లయితుంది? నందం సుబ్బయ్య కేసు మీరు హైకోర్టు దాకా వెళ్ళినట్టున్నారు, అసలు ఏమైంది తర్వాత కేసు? నేను కాదు హైకోర్టుకు వెళ్ళింది, నందం సుబ్బయ్య భార్య నందం అపరాజిత సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి లోకేష్ బాబు గారు, పార్టీ సహకారంతో, లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు గారు నన్ను పిలిచి ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు లోపల రాచమల్లు ప్రసాద్ రెడ్డితో లాలూచీలు పడి దాన్ని సక్రమంగా వాళ్ళు నెరవేర్చలే, ఇప్పటి నుంచి ఈ కేసును నేనే మానిటర్ చేస్తా, నేను చెప్పినట్టు నా డైరెక్షన్స్లో నువ్వు పనిచేయని చెప్పేసి ఒక లీగల్ టీంకి అప్పగించి వాళ్ళ సూచనలు సలహాల మేరకు దాన్ని మేము అందరికీ ఫిర్యాదు చేసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే నందం అపరాజిత ఆల్రెడీ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేసి
అసలైన దోషులు దీంట్లో ఎమ్మెల్యే గారి కుట్ర, వాళ్ళ బావమరిది స్పాట్లో ఉన్నాడు, కమిషనర్ రాధా వల్ల ఇది జరిగిందనే ఒక ఆరోపణ, ఒక ఇది నిజం అనేసి వాళ్ళ భార్య యొక్క నందం సుబ్బయ్య భార్యకి ఆ సమాచారం ఉంది కాబట్టి, ఆమె దీంట్లో ఎమ్మెల్యే గారి హస్తం ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ చేతుల్లో, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉండరు కాబట్టి నాకు న్యాయం జరగలేదు హైకోర్టుకు పోయింది. దాని మీద ఎమ్మెల్యే గారు ఇంతవరకు కౌంటర్ వేయలే. ఎన్నోసార్లు మీరే చూసినారు, వైజాగ్ పోయి నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతాను అన్నాడు కదా. నేను ఇప్పుడు మీడియా ద్వారా మళ్ళీ అడుగుతాను, యాడికి పోనవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ రావాలంటే. ఆ నందం సుబ్బయ్య కేసు నెంబర్ చెప్తా, ఆయన ఒక అఫిడవిట్ వేసేయమని, సిబిఐ ఎంక్వైరీకి నేను ఓకే, ఈ కేసులో నేను సహకరించేదానికి సిబిఐ ఎంక్వైరీ కోరండి అని అంటే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. రెండవది రాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. అవి చేయకుండా వైజాగ్ పోయి లెటర్ ఇచ్చినా అంటాడు, ఆఫీసులో అడిగితే మాకు లెటర్ రాలే అంటారు. అది రాచమల్లి ప్రసాద్ రెడ్డి యొక్క నైజం. పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనేది పెద్ద బూచిగా అయిపోయింది. నందం సుబ్బయ్య హత్య ఘటన ప్రతి సందర్భంలో చర్చకు వస్తూ ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి. ఆయనే మన చెప్పినాడు, బెనర్జీ మా ముఖ్య కార్యకర్త, మా దళిత నాయకుడని. దళిత నాయకుడు ఎవరు? నందం సుబ్బయ్య మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు. నందం సుబ్బయ్యను మర్డర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్యాషన్ చేసినారు. ఏ వ్యాపారస్తుని బెదిరియాలన్నా, ఏ అధికార పార్టీ అని బెదిరియాలన్నా, ఏ ప్రతిపక్ష పార్టీ అని బెదిరియాలన్నా, ఏ విలేకరిని బెదిరియాలన్నా, ఇంక నేను చెప్పలేను అవన్నీ. లాస్ట్కి ఏ పోలీస్ ఆఫీసర్ని బెదిరియాలన్నా నందం సుబ్బయ్యకి పట్టిన గతి మీకు పడుతుంది అని నందం సుబ్బయ్య మర్డర్ కేసులో ఉండే ముద్దాయిలు చెప్పడం. మా అయ్య బంగారెడ్డి జోలికి వస్తారా, ఆయన విమర్శిస్తారా, లేకపోతే మా ఎమ్మెల్యేని విమర్శిస్తారా, మీకు నందం సుబ్బయ్య గతి పట్టినట్టు పడుతుందని నందం సుబ్బయ్య మర్డర్ని ఫ్యాషన్ చేసింది ఎమ్మెల్యే వర్గం, అందులో పాల్గొన్న నిందితులు. వాళ్ళు చేసి, ఉదాహరణ మీకు తెలుసు, రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ, ఆయనకే ఫోన్ కాల్ చేసి నందం సుబ్బయ్య చంపినట్టు చంపుతామన్నారు. మరి ఈ పోలీసులు ఇంతవరకు పట్టుకోలే. కారణం ఏంది? బిగ్ బాస్ వెనకాల ఉన్నాడు, బిగ్ బాసే దాంట్లో పాత్రధారి, ఇంకెట్లా పట్టుకుంటారు? నందం సుబ్బయ్య మర్డర్ని ఫ్యాషన్ చేసింది వైకాపా వాళ్ళు, మేం కాదు. దాన్ని ఎట్లా మీరు సాల్వ్? ఇప్పుడు కేసు సంబంధించింది వాళ్ళు ఒక మనిషిని చంపి పైశాచిక ఆనందం పొందుతూ నందం సుబ్బయ్య చేసామని మాట్లాడుతున్నారు. మా పార్టీలో ఎట్లుందంటే, లోకేష్ బాబు గారు వాళ్ళ కుటుంబానికి దాదాపుగా 60 నుంచి 65 లక్షల సాయం, ఆర్థిక సాయం పార్టీ చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను, తర్వాత సుధాకర్ అన్న, వాసన్న, బీటెక్ రవన్న, లింగారెడ్డి అన్న, ఇట్లా తలా కొద్దిగా డబ్బులు వేసుకొని మేము ఒక 30 లక్షల దాకా సాయం చేసినాం. తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచన చేస్తుందంటే, తండ్రి లేని ఆ పిల్లల్ని చదివించాలనేసి అక్కడ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో వాళ్ళకు సీట్ ఇప్పించినారు ఫ్రీగా. తర్వాత చనిపోయిన నందం సుబ్బయ్య భార్యకు అక్కడ స్కూల్లో పనిచేసేదానికి ఒక పోస్ట్ ఇప్పించినారు, ఉపాధి కల్పించినారు. మేము ఉపాధి, విద్య, ఆర్థికం ఆ కుటుంబానికి చూడాలా జరిగిన నష్టానికని మేమున్నాం. మేము ఎక్కడ దీన్ని ఫోకస్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఎట్లున్నారు? నందం సుబ్బయ్య చంపినట్టు చంపుతాం. అదే ప్రజలు గమనించాలి. రాచమల్లి ప్రసాద్ రెడ్డి పైశాచికానందం ఎట్లుంది, ప్రవీణ్ చనిపోయిన వ్యక్తికి ఎట్లా అండగా ఉన్నాడు. నందం సుబ్బయ్య విషయం గురించి మాట్లాడితే 2014లో ఆయన తెలుగుదేశం పార్టీకి చేసినాడు. అప్పుడు నేను కాదు క్యాండిడేట్ని. ఆ రోజు నిలబడిన వ్యక్తి కోసం తన కంఠాన్ని ఉపయోగించి గడప గడపకు తిరిగినాడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. 2019లో నేను కాదు క్యాండిడేట్. నేను ఇన్ఛార్జ్ అయిన 4-5 నెలలకి ఇది జరిగితే ఆ కుటుంబానికి లోకేష్ బాబు గారి ఆదేశానుసారం నేను నిలబడింది. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా పార్టీ కోసం చనిపోయిన వ్యక్తికి సాయం చేసినాం. నందం సుబ్బయ్య హత్య కేసు విషయంలో అసలు ఆ రోజు కంప్లైంట్ రాయించడంలోనే సరిగా పనిచేయట్లేదు అంటూ కొంతమంది మీ నాయకులు విమర్శిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. అసలు ఆ రోజు మీరున్నారా? మీకు తెలుసా విషయం ఏం జరిగిందో? నందం సుబ్బయ్య మర్డర్ జరిగిన టైంలో నేను హైదరాబాద్లో ఉన్నా. ఆ కేసు 100% రాయించడంలో ఏం తక్కువ ఏం రాయించలే, కరెక్టే రాసినారు. ఆ రోజు లింగారెడ్డి అన్న ఉన్నాడు అక్కడ స్పాట్లో. లింగారెడ్డి అన్న, తర్వాత రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అన్న వాళ్ళు వచ్చినారు. నేను అప్పుడు హైదరాబాద్లో తెలిసిన మా మర్డర్ జరిగిందని తెలుస్తున్నా, నేను బయలుదేరినా. ఆ రోజు లోకేష్ బాబు గారు కూడా లింగారెడ్డితో మాట్లాడినాడు, తర్వాత నాతో కూడా మాట్లాడినాడు. కంప్లైంట్ రాయించినారు పోలీసులు. దాన్ని కావాలని ఖచ్చితంగా అపరాజిత గారు ఇచ్చిన కంప్లైంట్లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారెడ్డి, కమిషనర్ రాధా ముగ్గురి పేర్లు ఉన్నాయి. కావాలని వాళ్ళు ఎక్కించలే. అది ఎక్కించలేదని చెప్పేసి నెక్స్ట్ ఆ రోజు లోకేష్ బాబు గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ధర్నా చేసినాడు. అప్పుడు పోలీసులు లోకేష్ బాబు గారికి హామీ ఇచ్చినారు, వాళ్ళ పేర్లు చేరుస్తామని. మొత్తం ఆ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా
లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు. పోలీసులు రికార్డ్ చేసేటప్పుడు లోకేష్ బాబు గారు కూడా అక్కడే ఉన్నారు. ఇది లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ డైరెక్షన్స్లో జరిగిన ఇష్యూ. కొందరు కావాలని పొలిటికల్గా నన్ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో నేనేదో దాంట్లో సరిగా రాపిలేదని చెప్పేసి మాట్లాడుతున్నా. నేనేమంటాను అంటే, సరే నేను రాజకీయాలే కొత్తగా వచ్చిన 5-6 నెలలే నేను ఇన్ఛార్జిగా తీసుకున్నా. మరి ఆ విమర్శించే వ్యక్తులు వాళ్ళు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలే, అంటే వాళ్ళు ఎందుకు లీడ్ తీసుకోలే? మరి తెలుగుదేశం పార్టీకి ఆయన కూడా పనిచేసినాడు కదా. అంటే తెలుగుదేశం పార్టీకి పని చేసినా, వాళ్ళ కోసం పని చేసినా వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. నాకేం నందం సుబ్బయ్య నా కోసం ఎలక్షన్ చేయలే. నందం సుబ్బయ్య అనే వ్యక్తి నా కోసం ఏం ఎలక్షన్ చేయలే. నేను అసలు ఆ పార్టీలో లేను, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు. అట్లాంటిది కావాలని ఈ కేసు సరిగా రాయలేదు అని ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళు నారా లోకేష్ గారిని విమర్శించినట్టే. అంటే నందం సుబ్బయ్య హత్య కేసు అంటే ఫిర్యాదు చేసే విషయంలో ఎలాంటి తప్పు జరగలేదంటారు? ఎలాంటి తప్పు జరగలేదు. అది అది సరిగా ఫిర్యాదు చేయలేదని ఎవరైనా విమర్శిస్తే అది 100% లోకేష్ బాబు గారిని విమర్శించినట్టే. తర్వాత మీరు జైలుకి వెళ్ళిన సందర్భంలో మీ కుటుంబంతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? జైలుకు పోయిన పరిస్థితుల్లో అది చెప్పాలంటే అది చాలా పెద్ద స్టోరీ. కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఒక 2 సందర్భాలు. నేను జైలుకు పోయిన తర్వాత నా కూతురు జైల్లో ములాఖత్కి వచ్చింది. తను అప్పుడు 8th క్లాస్ చదువుతుంది. నా కూతురు నన్ను అడిగింది, సినిమాల్లో చూపించినట్టు పోలీసులు కొట్టింటారని కానీ పోలీస్ స్టేషన్లో, తర్వాత జైల్లో ఏదో పోలీసులు కట్టేసి కొట్టేటి ఏదో కొన్ని సినిమాల్లో పిల్లలు చూసింటారు. అలా చూసి నా కూతురు భయపడి బాధతో నన్ను చూస్తాను ఏడ్చింది. డాడీ నిన్ను పోలీసు వాళ్ళు ఏమన్నా కొట్టినారా అని. అంటే నన్నేం పోలీసు వాళ్ళు కొట్టలేదమ్మా అని నా కూతురు కళ్ళ నీళ్ళు ఆ రోజే నేను చూసింది. చిన్నప్పుడు తను మామూలుగా ఏదో ఆడుకుంటా కింద పడో ఇంకో రకంగా ఏడ్చింటుంది, కానీ నిజంగా నా గుండెలు అతుక్కొని నా పాప ఏడ్చిన సందర్భం అది. ఇక్కడ ఇలా నేను అతుక్కుంటే ఏడుస్తుంది. ఏమ్మా అంటే, పోలీసులు నిన్ను కొట్టినారా డాడీ అని అడిగింది. అంటే లేదులే నాన్న కొట్టలేదు, ఇక్కడంతా పోలీసులు మంచి వాళ్ళు నాన్న, వీళ్ళేం కొట్టలేదని నేను ఏదో తనను సముదాయించేది చేసిన. నాన్న నువ్వు గొడవ జరిగేటప్పుడు నేను కూడా ఇంట్లో ఉన్నా, వాళ్ళే కదా నాన్న మన ఇంటి మీదకి వచ్చినారు, మనం పోలేదు కదా నాన్న, వాళ్ళే మన ఇంటిపైకి వచ్చి రాళ్ళు వేసినారు, మళ్ళీ నిన్నెందుకు నాన్న జైల్లో పెట్టినారని అడిగింది. ఏం సమాధానం చెప్పాలా బాబాకి? నేనేం సమాధానం చెప్పాలా? రాజమౌళి ప్రసాద్ రెడ్డి రాక్షసుడు చేసిన వికృత చేష్టను నా కూతురుకు నేను ఏమని చెప్పాలా? బాధతో ఏదో లేనా తప్పు జరిగిపోయింది, పోలీసులే తప్పు చేసి మనల్ని తప్పుడు కేసులో పెట్టినారని సముదాయిస్తా అంటే ఆ పాప ఏడుస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాలే. ఒక పక్క నా తల్లి, ఒక పక్క భార్య చేయని నేరానికి జైల్లో పెట్టి ఒక పూట తిని ఒక పూట తినకుండా అర్ధాకలితో పడుకున్నా జైల్లో. జైల్లో భోజనం పెడతారు. బాధతో కసితో ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నించినందుకు నాకు ఈ పని చేస్తాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఖచ్చితంగా రాజమౌళి ప్రసాద్ రెడ్డిని ఓడించాలనే కసి జైల్లోంచి మొదలైంది. అన్నం పెట్టరని కాదు, బాధతో. మీకు జైలు కొత్త గుణపాఠం నేర్పిందా, కొత్త పాఠాలు నేర్పిందా? అవును. జైలుకు పోయిన వ్యక్తికి భయం ఉండదు, ఇంకా భయం ఉండదు, ఇంకా దేనికైనా రెడీ అనే ధైర్యం వస్తుంది. రెండోది, జైలుకు పోయిన చాలామంది రాజకీయ నాయకులు మీరు తీసుకోండి, గొప్ప నాయకులుగానే ఎదిగినారు. తప్పు చేసి జైలుకు పోతే అది వేరే ఇష్యూ. ఏ తప్పు చేయకుండా పోయిన పొలిటికల్ లీడర్స్ చాలామంది రాజకీయంగా ఎదిగినారు. జైలు అనేది 2 నేర్పిస్తుంది. మీకేం నేర్పించింది? మనిషికి మనుషుల విలువ నేర్పిస్తుంది. రెండోది, సామెత సహనం సముద్రం కంటే గొప్పది అంటారు. ఆ సహనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నేను ఏ రోజు నా పైన కేసు పెట్టిన తర్వాత నేను ఎక్కడ వచ్చి ప్రత్యర్థులపైన దాడులు చేయలే. నేను ఎవరి వాళ్ళ మీద నా కక్షనో నాకు అలాంటివి లేవు. కారణం ఏంటంటే సహనంగా ఎలా ఉండాలనో జైలు నేర్పిస్తుంది. ఆ రోజు నా పాప అడిగిన క్వశ్చన్కు నిజంగా పోలీసు వాళ్ళకైనా ఎట్లా కేసు పెట్టబుట్టేందో అర్థం కాలే. రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎన్నోసార్లు నా భార్య పైన పెద్ద ఆయన కేసు పెట్టినాడు, మా అన్న మీద రౌడీ షీట్ పెట్టినాడు, మా బామర్ది మీద రౌడీ షీట్ పెట్టినాడు అంటాడే. అదే తప్పు నేను ప్రవీణ్ విషయంలో చేస్తాడా? ప్రవీణ్ ఏ తప్పు చేయకపోయినా కూడా జైల్లో పెడతాననే కొంచెం కూడా నాకు ఆలోచన రాలేదు. చూడండి, అక్కడ రాజమౌళి ప్రసాద్ రెడ్డి యొక్క మనస్తత్వం బయటపడుతుంది.
అదే నేనుండా ఈరోజు గర్వంగా చెప్తాను, రాజమౌళి ప్రసాద్ రెడ్డి పైన నేను ఒక్క తప్పుడు కేసు పెట్టాను, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక్క తప్పుడు కేసు పెట్టాను. నిజంగా తప్పు చేసింటే ఆ కేసే పెడతా, దాంట్లోనే ఆయనని దోషిగా నిరూపిస్తా, అంతే తప్ప ఇట్లా పెట్టాం. ఆ రోజు ఒక్కటే డిసైడ్ అయినాం, నా తల్లి నా భార్య, పాపను నేను ఓదార్చేటప్పుడు నా తల్లి ఆ సీన్ చూస్తే ఎంత బరువెక్కింటుంది ఆమె హృదయం, నా భార్యకి ఎంత బరువెక్కిన హృదయం ఉంటుంది. అయినా నా తల్లి నా భార్య ప్రోత్సహించినారు. నా పాపను పక్కకు తీసుకుపోయి ఏం కాదులే అమ్మా, డాడీ వస్తాడులే నెక్స్ట్ వీక్ బయటికి 4-5 రోజులు వస్తాడులే అని చెప్తే, నా భార్య తల్లి ఆ రోజు చెప్పిన మాట ఏం తెలుసా, ప్రొద్దుటూరు ప్రజలు ప్రశ్నించినందుకు నేను లోపలేసినాడు రాచమల్లు, మనకు అట్లాంటి తప్పుడు పనులు అట్లాంటి నీచమైన పనులు వద్దు, ప్రొద్దుటూరు ప్రజల్లో సేవ చేసి ప్రొద్దుటూరు ప్రజల గుండెల్లో నువ్వు నిలబడాలా, ఈ జైలు జీవితమే నీకు ఒక మలుపు కావాలా, నీ జీవితంలో నీ లక్ష్యం ఏదైతే ప్రొద్దుటూరు ప్రజల్లో డెవలప్ చేయాలా, నాకు జన్మనిచ్చిన ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉందో దానికోసం రెట్టింపు పోరాటం చేయన్నారు. నా కూతురు అడిగింది అక్కడ ఉండే పోలీస్ ఆయన్ని, మా డాడీని ఏమన్నా మీరు కొట్టినారా సార్ అని అడిగింది. అయితే లేదమ్మా అట్లా ఎందుకు కొడతాము, మీ డాడీని కొట్టలేదు అన్నాడు. బయట స్కూల్కి పోతే నేను సాటి విద్యార్థులు కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ మీ డాడీ జైలుకి పోయినాడంట కదా అని మాట్లాడుతా అంటే, జైలు జీవితం అనేది 7th 8th క్లాస్ పిల్లలకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. వాళ్ళ ఉద్దేశం జైలుకి పోయినాడంటే తప్పు చేసింటే జైలుకి పోయి ఉంటాడని. అట్లా అడుగుతా అంటే నా పాప ఎంత బాధపడింది. నన్ను నా కుటుంబాన్ని అంత రకాల మానసికంగా వేధించినా కూడా ఈ రోజుకి మేము ధైర్యంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆర్బీకే అహంకారాన్ని, ఆర్బీకే ప్రజలకు పెడుతున్న ఇబ్బందుల నుంచి ఈ అరాచకమైన రాక్షసుల్లాంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డితో యుద్ధం చేస్తాను నేను. ఆ యుద్ధంలో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా. తర్వాత మీకు జైలు జీవితం తర్వాత జైలుకి వెళ్ళడం అనేది ఒక రకంగా మైలేజ్ పెంచిందని చెప్పవచ్చా? నేను మైలేజ్ గురించి ఈరోజు ఆలోచన చేయలేదన్నా. జైలుకు పోతే మైలేజ్ వస్తుంది, జైలుకు పోతే టికెట్లు వస్తాయని అనే కాన్సెప్ట్ నాది కాదు. నేను ప్రజల సమస్యని నా గొంతుకగా వినిపించాలనేదే నా కోరిక, ప్రజా సమస్యల్ని తీర్చాలనేదే కోరిక. ఇదంతా పబ్లిసిటీ, జైలుకు పోయేది అదంతా, జైలుకు పోతే మైలేజ్ వస్తుంది అనేది నేను నమ్మను. కానీ ప్రొద్దుటూరు ప్రజల్లో నా పట్ల ఒక సానుభూతి ఉంది. పాపం ప్రవీణ్ మన కోసం ప్రశ్నించే కదా ఆ అబ్బాయి, చూడు వాళ్ళ కుటుంబానికి దూరం ప్రత్యక్షంగా కలవడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత. చాలామంది అసలు నాకు కండిషన్ బెయిల్ ఇస్తే కోర్టు, నేను మా కోటంలో ఉంటే అసలు ఏ రోజు ప్రొద్దుటూరులో నేను వాళ్ళ మొహమే చూసినాను. కొన్ని వందల మంది నన్ను దాదాపుగా 1 month ఉన్నా నేను కండిషన్ మీద, టౌన్లోకి రాకుండా కొన్ని వందల మంది వచ్చి కలిసిన ప్రతి వ్యక్తి చెప్పింది ఏంటంటే, నువ్వు నిరపరాధివి, అన్యాయంగా నేను ఇరికిచ్చినారు, వీఆర్ విత్ యూ, మేము నీతో ఉన్నాం, ఇంకా ధైర్యంగా పోరాటం చేయని చెప్పిన వాళ్ళే ఉన్నారు. తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, పార్టీని మీరు వచ్చిన ఈ కొద్ది కాలంలో అసలు ఏమాత్రం డెవలప్ చేయలేదు అని ఒక మీద ఆరోపణ ఉంది. దీని సమాధానం ఏంటి? నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఇక్కడ గతంలో పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు, గతంలో అన్ని రకాల రాజకీయ లబ్ధులు, ఆర్థిక లబ్ధులు పొందిన వ్యక్తులందరూ కూడా కన్న తల్లి లాంటి పార్టీని వదిలేసిపోయిన రోజు ఏ ఒక్క రాజకీయ పదవి కానీ, అధికారం కానీ, అధికారంలో ఉన్నటువంటి ఇంకొక ఇది కానీ నేను ఏది అనుభవించకపోయినా కూడా, నాకు ఏ లబ్ధిని నేను పొందకపోయినా కేవలం పార్టీ జెండానే అజెండాగా ముందుకు తీసుకుపోయినా. దీనికి నా ఒక్కటే ఆన్సర్, నేను 2020లో ఇన్ఛార్జ్ తీసుకునే రోజు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు తీసుకొని, ఏ ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తామని రాలేదు. ఇవాళ మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాం అని వాళ్ళు వస్తున్నారంటే, ఇక్కడ జీరోలో ఉన్న, ఆ రోజు నేను వచ్చిన రోజులో జీరోలో ఉన్న పార్టీని అధికారం కోల్పోయి భయంకర పరిస్థితులు, ఒక పక్క విధ్వంసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క కేసులు, రౌడీజం పెట్టిగిపోతున్న రోజుల్లో నేను నిలబడిన రోజు ఎవరు మాట్లాడలే, టికెట్ అడగలే. ఇవాళ టికెట్ మాకు కావాలని అడుగుతున్నారంటే
తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో, జగన్ జిల్లాలో, ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, గెలుస్తుంది. ఈ పార్టీకి ఇక్కడ తెచ్చిన మైలేజ్ తెచ్చింది నేను. ఆ మైలేజ్ చూసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు అందరూ బయటకు వచ్చినారు. అదే నా విజయం. ఐ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ దేర్ ఓన్లీ. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే పార్టీ ఇక్కడ కన్నా గెలవదు అని తెలిస్తే ఏ ఒక్క నాయకుడు టికెట్ అడుగుతాడా? ఓపెన్గా మాడదాం. పార్టీ గెలుస్తుంది అంటే సిగ్నల్ పోయింది. ఆ సిగ్నల్ ఆ ప్రజలు రానికి నేను అంత కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జోన్ 5లో ఫస్ట్ వచ్చిన నేను. మరి పార్టీ కార్యక్రమాలు నేను సభ్యత్వాల్లో జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. మరి ఆ రోజు వీళ్ళు ఎవరు లేరు కదా. ఆ రోజు లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో క్లియర్గా చెప్పినాడు, ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. నందం సుబ్బయ్య నానాడు కిరాతకంగా చంపితే ఆ కుటుంబానికి అండగా నిలబడింది ప్రవీణ్. తర్వాత ప్రజల తరపున పోరాడినందుకు జైలుకు పోయింది ఈ ప్రవీణ్ అని నన్ను చూపించినాడు. అది కాదా నా విజయం? అది కాదా పార్టీని ముందుకు నడపడం? నేను సక్సెస్ అన్న కొత్త బండి ఇచ్చి బీగాలు ఇచ్చి ఫుల్ ట్యాంక్ డీజిల్ పడితే అందరూ తోలుతారన్నా. చెడిపోయిన డొక్కు జీపు దాన్ని రిపేర్ చేసి దాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ బతికించాలంటే కష్టం నాకు తెలుసు. ఆ కష్టంలోంచి పుట్టినా నేను. ఆ కష్టంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, రాళ్ళ దెబ్బలు తిన్నా, కేసులు పెట్టించుకున్నా, నా కుటుంబాన్ని తిట్టించుకున్నా, కుటుంబానికి దూరమైన, జైళ్ళ పాలైన, అంతా పార్టీని లైన్లోకి తెచ్చిన. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఒక్కటే మాటలో చెప్పాలంటే, నేను విత్తనం నాటి ఆ చెట్టును వృక్షాన్ని చేసి ఈరోజు మామిడికాయలు ఇస్తా అంటే ప్రతి ఒక్కడు ఈ మామిడికాయ నాదని మాట్లాడుతున్నారు. అంతకంటే నేను ఎగ్జాంపుల్ చెప్పలేనన్న. తర్వాత మీరు ఇంత కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టారో చెప్తున్నారు. ఇటీవల కాలంలో మీ కుటుంబ సభ్యులు ఎవరో పెట్టిన ఖర్చు అంతా ఇచ్చేస్తే పోతారని ఏదో చర్చ జరుగుతుంది. అసలు ఏంటది? కాదన్నా, నా కుటుంబ సభ్యులు ఉక్కు ఉద్యమం చేసినప్పుడు నా తండ్రి ఆ ఉద్యమానికి ఆర్థికంగా నాకు సహాయం చేసినాడు. ఆ రోజు నేనేం ఆర్థికంగా బలవంతుని నేను కాదు, వ్యక్తిగతంగా నేను ఆర్థికంగా బలవంతుని కాదు. నా తండ్రి ఎవరికో ఉద్యోగాలు వస్తాయి అంటేనే ఉద్యమం చేస్తే ఆ రోజుల్లోనే ఆర్థిక సాయం చేసినాడు. మేము కష్టపడిన మా కష్టాన్ని ఇంకొకరికి అమ్ముకోమన్నా. నా కుటుంబము అంత దిగజారిపోయే కుటుంబం కాదు. మేము చూడండి కాదు, మేము చెయ్యింది కాదు. 2 జిల్లాల్లో రాజకీయాలు చూసినాం. 2 జిల్లాల్లో రాజకీయాల్లో ప్రముఖ పాత్రలో ఉన్నాం. డబ్బు ఉద్యోగాల కోసం ఉద్యమం చేస్తే యువత ఉద్యోగాల కోసం ఆ రోజే మేము డబ్బు ఖర్చు చేస్తే నాకు ఉద్యమంలో ఆ రోజు బహుశా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీరు కూడా ఉన్నారు ప్రొద్దుటూరులో. ఎందరో మంది విద్యాసంస్థలు కానీ ఎందరో మంది వ్యాపారస్తులు కానీ మేము కూడా నీకు చందాలు ఇస్తాం, ఉద్యమం నడపడం అనేది ఆర్థిక భారంతో కూడుకునే పని తీసుకోమంటే ఏ ఒక్కరి దగ్గర కూడా నేను ₹1 చందా తీసుకోకుండా ఉద్యమం నడిపిన. అలాంటి కుటుంబం మాది. మా కుటుంబం గురించి విమర్శిస్తున్నారంటే దిగజారుతనం అది. రెండవది నా గురించి మాట్లాడడం. నేను నా కష్టాన్ని కానీ నా క్యారెక్టర్ని కానీ నా కమిట్మెంట్ని కానీ నా ప్రజల కోసం చేయాలనే నా సంకల్పాన్ని కానీ డబ్బుల కోసమో ఇతర పదవుల కోసమో ఇతర ఇంకొక ఏదైనా లాభాపేక్ష కోసమో అమ్ముకునే వ్యక్తిని కానే కాదు. నేను ఒక ఫైటర్ని. నా ప్రస్థానమే మీరు ఇందాక అడిగినారు, వరదరాజరెడ్డి గారి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో మీరు చదవలేదే అని. ఎస్, నేను చదవలే. నేను చదివిన పాలిటిక్స్, నేను చదివింది ప్రజలతో చదివిన, ప్రజల్లో ఉన్నా, ప్రజల నుంచి పుట్టుకొని వచ్చిన నేను ఒక ఉద్యమ నాయకుడిని, నేను ఒక ఫైటర్ని. ట్రబుల్స్లో ఉన్నప్పుడు పార్టీని నడిపిన. మీకు మళ్ళా చెప్తానా, 0లో ఆ రోజు పార్టీ ఉన్నింది, అధికారం కోల్పోయి. ఈరోజు మాకు టికెట్లు కావాలని 4 పరిగెత్తనారంటే అదే నా విజయం. నా విజయం అక్కడ ఉంది. నా కష్టం అది. నా కష్టాన్ని ఇతరులకు అమ్ముకోవాల్సిన అవసరం నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ లేదు. నా క్యారెక్టర్ చెప్తా చూడండి. నేను డబ్బుల కోసమో పదవుల కోసమో ఇంకొక దగ్గర చేయి జాతాను. నా దగ్గర ఎర్రకారం ఉంటే ఎర్రకారం తినేనా బతుకుతా తప్ప బిర్యానీ కోసం అడుక్కోను. అది నా క్యారెక్టర్. తర్వాత యువగలం పాదయాత్రలో సీనియర్లందరిని పక్కన పెట్టి లోకేష్ బాబు మీకు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు. వాస్తవమేనా అది? వాస్తవమే కదా. కష్టకాలంలో నిలబడిన వాడికి ఆయన ఇచ్చినాడు.
ప్రాధాన్యత, అది కూడా యువతకు ప్రాధాన్యత చాలా ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత చాలా కాలం తలబడిన పార్టీలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళందరూ ఉండగా కూడా నాకు ప్రాధాన్యత వాళ్ళందరూ మీరు ఓవర్టేక్ చేశారా? ఓవర్టేక్ చేయలే. ప్రాధాన్యత లోకేష్ బాబు గారు ఇచ్చేదానికి కారణం ఏంటంటే కష్టకాలంలో నిలబడినాడు. జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఈ అరాచకుడైనటువంటి రాక్షసుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఢీకొడతా సమర్థవంతంగా పార్టీని నడిపి జోన్ 5లో ఫస్ట్ ప్లేస్కి తెచ్చినాడు అంటే కనుక నా సమర్థతను ఆయన గుర్తించి నాకు అవకాశం ఇచ్చినాడు. మీరు ఆ రోజు యువగలం పాదయాత్ర కూడా మీ రూట్ ప్లాన్ అంతా మారినట్టుంది కదా. అదే మీరు అనుకున్న ప్రకారం కాకుండా వేరేగా ఎమ్మెల్యే గారు యాక్చువల్గా మేము ఇట్లా మెయిన్ రోడ్లో రావాలని పెట్టింటే ఆయన విచిత్రం చూడండి, ఎవరన్నా ఒక రాజకీయ పార్టీ నాయకుడు వచ్చే ఎవడు కూడా తెలివినోడు ఫ్లెక్సీలు కట్టరు వాళ్ళే. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు టీనటివి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి మెయిన్ రోడ్ అంతా ఫ్లెక్సీలు కట్టినాడు. కానీ ఆయన కరోనా వల్ల మాకు ప్లస్ అయింది. మేము అక్కడి నుంచి రూట్ వాళ్ళగా మార్చుకొని బీసీల వార్డులు, తర్వాత రామేశ్వరము, ఇట్లా ఆ బెల్టు, ఇట్లా అమావాస్యాల, చోచనవల్లి దర్గా ఇట్లా వచ్చి ఒక ప్లాన్ సెట్ చేసినాము. ఆ రూట్ మ్యాప్ మార్చడంతో ప్రజల్లో కూడా విపరీతమైన వ్యతిరేకతతో జనం వచ్చినారు. ఏంది రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఏదో పాదయాత్ర చేసుకుంటా అంటే ఈమెన ఊరంతా ఫ్లెక్సీలు కట్టినాడు, ఏంది తన అల్లరి అని చెప్పి ప్రజలు రివర్స్ అయ్యి అవకాశం చాలా చోట్ల ఇవ్వలేదు. మాకు ఫ్లెక్సీలు కట్టుకోవాల్సింది కాదు, మాకు కావాల్సింది ప్రజల గుండెల్లో మా నాయకుడు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర. లోకేష్ బాబు గారికి నాకు మర్చిపోని ఇంకొక సంఘటన ఏంటంటే యువగలం పాదయాత్ర అయిపోయిన తర్వాత నైట్ క్యాంప్ దగ్గరికి పోయినాం. అక్కడ పిఎన్ఆర్ ఎస్టేట్లో క్యాంప్ దగ్గరికి ఆయన అన్నాడు, అందరూ భూపేష్, ప్రవీణ్ ఇద్దరు యంగ్స్టర్స్ యాడ్ చేస్తారా అబ్బా, వీళ్ళు యువగలము అనుభవం లేదు కదా, సక్సెస్ చేస్తారా లేదనే టెన్షన్ ఉంది. అప్పుడు నేను ఏం కాదులే యంగ్స్టర్స్ చేస్తారులే అనే ధైర్యంగా దిగిన. బట్ సీనియర్స్ ఉండే కాన్స్టిట్యున్సీల కంటే మీరిద్దరు జూనియర్స్ అయిన కాన్స్టిట్యున్సీల్లో మరీ ముఖ్యంగా పొద్దుటూరులో యువ రక్తాన్ని, యువ పౌరుషాన్ని నాకు చూపించినావు ప్రవీణ్ అని చెప్పి సార్థకం చేసినావు అని చెప్పి నన్ను హత్తుకొని నాకు రేపు నైట్ మీ ఇంట్లో నుంచి మౌనికమ్మ చేత మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తయారు చేసి రేపు నైట్ నువ్వు తీసుకొని రా, నేను అది భోజనం చేయాలా, అదే నువ్వు నాకు ఇచ్చే పార్టీ, సక్సెస్ అయిన దానికి పార్టీ ఇవ్వాలా నువ్వు నాకని అడిగినాడు. ఇచ్చాను మరి ఇచ్చాను కదా. ఆ రోజు నేను ఆయనకు ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నామంటే అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, మటను, ఫిష్, తర్వాత చికెను, నాటుకోడి, తర్వాత ఎగ్స్, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రాన్స్ అన్నీ, ఆయన నాన్ వెజిటేరియన్ బాగా తింటాడు. ఆ ఐటమ్స్ అన్నీ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ తీసుకొని పోయినా ఆయనకు పార్టీ ఇచ్చిన. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఆయనకు నాకు ఒక బంధం. ఆ బంధం ఎలాంటిదంటే చూడండి ఎంత ఆప్యాయతగా నువ్వు నాకు పార్టీ ఇవ్వాలా సక్సెస్ అని ఎందుకని అడిగినాడు. లోకేష్ మీరు పార్టీ ఇచ్చేంత అవసరం వాస్తవంగా అందరికీ రాదు, అవకాశం కాదు, నా స్థాయి కాదు అది. ఆయన నన్ను అది అడిగినాడంటేనే ఆయన నాకు ఇచ్చేవిలా. నేను ఇప్పటికీ మరొకసారి చెప్తున్నా, లోకేష్ బాబు గారు యంగ్ టీంలో 40 మందో 45 మందో ఉన్నారు. ఇంకా నాకు పక్కన కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారో వేరే జిల్లాలో నాకు తెలియదు, అక్కడ ఈస్ట్ వెస్ట్ దాటిన తర్వాత నాకు తెలియదు, నేను వాస్తవం మాట్లాడుతున్నా. బట్ ఈ ఉండే వాళ్ళల్లో మాత్రం నాకు ఇచ్చినంత గౌరవం, నాకు ఇచ్చినంత విలువ, నాకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మరి ఏ నాయకుడికి ఇస్తున్నా లేదో నాకైతే తెలియదు. నాకైతే హ్యాపీ. ఐ విల్ బీ విత్ లోకేష్, ఐ విల్ ట్రావెల్ మై పొలిటికల్ జర్నీ విత్ లోకేష్ అన్న. తర్వాత మీ మీద వచ్చినంత ట్రోలింగ్ ఎవరి మీద రాలేదు పొలిటీషియన్స్ పొద్దుటూకు సంబంధించి ఎదిగే వాళ్ళకి. ఇప్పుడు ఒకటి మీరు బాగా గమనించండి, ఏదైతే చెట్టుకు కాయలు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి. కాయలు లేవనుకో ఎవడు రాయేయడు. నాలో ఆ స్టఫ్ ఉంది నా వాయిస్లో. ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ట్రోలింగ్ చూసినప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయన్న అట్లా మీరు కూడా కొన్ని పెట్టారు కదా ట్రోలింగ్స్ అట్లా మామూలు పెడుతుంటారు రాజకీయాల్లో. నేను వాస్తవాలు పెడతా, వాళ్ళు అవాస్తవాలు పెడతారు, అది వాళ్ళకు నాకు తేడా. నేను వాస్తవాలనే ట్రోల్ చేస్తా. ఇప్పుడు 2 సెంట్లు స్థలం ఇస్తానని ఎమ్మెల్యే చెప్పలేదా? స్వర్ణ కార్మికులకు 50% సబ్సిడీతో పనిముట్లు ఇప్పిస్తా అని చెప్పలేదా? కుందుబెన్న వరదకాలు కలుపుతా అని చెప్పలేదా? ఆయన దోమలేని పొద్దుటూ చేస్తా అని చెప్పలేదా? దసరా కళ్ళను తప్పెట్లతో తెస్తా అని చెప్పలేదా? తర్వాత ట్రాఫిక్ సమస్య తీరుస్తా అని చెప్పలేదా? ఇవన్నీ నేరుగా మాట్లాడుకోవచ్చు కదా పత్రికా సమావేశాల్లో, తర్వాత వేదికల మీద మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ట్రోలింగ్ ఏంటిది? అంటే ప్రజలకు చేరాలి కదా, ప్రజలకు ఏదైనా కూడా చేరాలి కదా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నిజస్వరూపాన్ని, ఆయన అసలు రంగును ప్రొద్దుటూరు ప్రజలకు చూపించింది నేను. ఆ విషయంలో సక్సెస్ అయింది నేను. ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి, మీరు కానీ ఎవరైనా సరే రాష్ట్రంలో ఏనాడైనా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి అక్రమాల గురించి ప్రశ్నించింది నేనా?
వేరే నాయకుల. ప్రశ్నించింది నేను. ఆయనకు అదే కోపం. ఆయన ఏమనుకున్నాడంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, పెద్ద ఆయన వరదరాజురెడ్డి గారికి వయోభారం మీద పడింది, రెండోది లింగారెడ్డి అన్న గారు కూడా ఏజ్ పర్సను, ఆయన కూడా ఓడిపోయినాడు నా చేతిలో 45,000తో, ఇంకా నా కత్తికి ఎదురు లేదనుకున్నాడు. నేను ఏం అబద్ధం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు. ఇంకొక 25 ఏళ్ళు వరదరాజురెడ్డి గారు ఎట్లా ఎమ్మెల్యేగా ఉన్నాడో అట్లా నేను కూడా ఎమ్మెల్యేగా ఉండాలా అనే మనసులో ఆయన కోరికతో ఆశించడం తప్పలేదు కదా. ఆశించవచ్చు. ఆశించినప్పుడు ఎదుటిగా ప్రత్యర్థి బలమైనడు దొరికినప్పుడు ధర్మయుద్ధం చేయాలి, కానీ అధర్మయుద్ధం చేస్తావా? రా డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో ధర్మయుద్ధం చేయి. ఇట్లా అధర్మయుద్ధం చేస్తావా? మహిళల మీద కేసులు పెడతావా? మహిళలను జైలుకు పంపిస్తావా? రాయలసీమ చరిత్రేనా అండి ఇది? రాయలసీమలో ఉన్నవాడు ఎవడైనా కూడా ప్రత్యర్థి పార్టీ మహిళలను జైలుకు పంపిస్తారా? ప్రత్యర్థి పార్టీలో మహిళలను విమర్శిస్తారా? అంత నీచమైన పని చేసినాడు. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయనకు ఆశ ఉండొచ్చు, కానీ ఆయన ఆస్తి కాదు అది. నాకు ఆశ ఉంది, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటా, అయితానా? మనకు మంచం ఎంత ఉంటే అంత ఆశించడంలో తప్పులేదు కదా. ఎవరైనా ఆశించవచ్చు, దానికోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నంలో ధర్మయుద్ధం ఉండదా? అంత అధర్మమేనా? ఇప్పుడు డబ్బు సంపాదించాలని చెప్పి మనుషుల్ని గొంతు కోసి డబ్బు ఎత్తుకొని పోతారా? అంటే దాంట్లో ధర్మం అధర్మం ఉండదా? ధర్మయుద్ధం కోరుకో, ధర్మయుద్ధం చేయి. నేను ఎన్నోసార్లు చెప్పిన రాజమౌళి ప్రసాద్ రెడ్డికి, ధర్మయుద్ధం చేద్దాం రా అన్నే, రాడు. అధర్మయుద్ధం. రెండోది, ఒకరోజేమో నేను పిల్లోని అంటాడు, ఒకరోజు నేను ప్రెస్ మీట్లో అతనికి జవాబు చెప్పను అంటాడు, మళ్ళీ నా పైన కేసులు పెడతాడు, మళ్ళీ పోలీసులు నా మీదకి పంపిస్తాడు. అతనికి ఎంత డబ్బు కావాలని అడగండి. ఓ కాలంలోనే నన్ను ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడే పోలీసులతో పంపించినాడు. అది ఎప్పుడో ఒకసారి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏదో ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది ఎప్పుడన్నా మీద? ఇబ్బంది అంటే నా మీద ఏమి కొట్టడం కానీ అట్లా ఇబ్బందులు ఏం చేయలేదు, కానీ అప్పుడు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారు ఉన్నారు. ఆ రోజు మీరు ఎమ్మెల్యే మీద ప్రెస్ మీట్లు పెట్టడం మానుకోవాలా, అవన్నీ చేయడం వల్లే ఈరోజు మిమ్మల్ని జైల్లో పంపిస్తున్నాం. నేను అడిగినా, నేనేం తప్పు చేసినా, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? నేను కత్తి తీసుకొని రాలే. ఒక ఐపీఎస్ ఆఫీసరు నా ముందర డిఎస్పీ గారు ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉండగా నేను కత్తి తీసుకొని వచ్చి ఒకనికి గాయం చేసిన అని రాసినారు. మరి నేను కత్తి తీసుకొని వచ్చి గాయం చేస్తే స్పాట్లో పోలీసులు అరెస్ట్ చేయాలి కదా. ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారంటే ఏంది అన్ని ప్రజలకు అర్థమైంది. రెండవది, ఆర్బీకేని మీరు విమర్శించొద్దు, మీకు ఏ దాంట్లో అయినా డబ్బులు ఎంత కావాలో చెప్పండి అని మాట్లాడినారు. అంటే పోలీసులు మీడియేషన్ చేశారా మీకు ఎమ్మెల్యే గారి మధ్య? అవును, చేసినారు. అప్పుడు నేను ఒకటే అని చెప్పిన, మీరు పోలీసులా బ్రోకర్లా అన్నా. మీరు పోలీసులు మరి ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? మీరు చెప్పినా కదా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో, నీ పోలీసులు నీకు పంపించిన రాయబారాలు, నీ పోలీసుల ఒత్తిళ్లకు డోంట్ కేర్ మిస్టర్ రాచమల్లు అని చెప్పినా కదా. ఇంత స్పష్టంగా చెప్పలేదు. స్పష్టంగా అంటే సందర్భం రాలే. జైలు నుంచి వచ్చిన రోజు రిలీజ్ అయినప్పుడు చెప్పినా కదా, పోలీసులతో నన్ను కొనాలని చూస్తావా? కొననని. నువ్వు నన్ను కొనలేవు రాచమల్లు అని చెప్పినా కదా. అంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలా? ఇలా సందర్భంలో డిస్కషన్ వచ్చింది కాబట్టి మీకు వివరంగా చెప్తున్నా. పోలీసులు ఇబ్బంది పెట్టినారా అంటే, పోలీసులు నన్ను ప్రెస్ మీట్లు పెట్టొద్దని ఎన్నోసార్లు చెప్పించినాడు. నేను ఒకటే చెప్పిన, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో తప్పు ఉందనుకుంటే కేసు కట్టుకో. నేను పోరాడేది ప్రజల పక్షాన. నా గొంతును ఆపలేరు. నా గొంతును జైల్లో కొద్ది రోజులు తాత్కాలికంగా మూత వేయించగలరేమో కానీ శాశ్వతంగా నా గొంతును మూయించలేరు. ఆ సందర్భంలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా అర్థమైంది, వీడు మొండోడు, వీడు పోలీసులతో ఇది చేసినా కూడా వీడు తగ్గట్లేదని చెప్పేసి ఆయన గమ్ము ఉన్నాడు. ఏ రోజు ఆయన ధైర్యంగా నాతో చర్చరాడే, నా పేరు ఎత్తాడే, నేను జైలుకు పోతే మాట్లాడతాడు. అన్నీ అర్థం కాలేదా ఆయన విఫలమైనట్టు? నేను సక్సెస్, మీరు అంటారు కదా తెలుగుదేశం పార్టీ నేత నేను పికప్ చేయలేని, ఇక్కడే సక్సెస్ ఇంకోటి చూపిస్తున్నా చూడండి. ఏనాడైనా రాజ్యమల్లు ప్రసాద్ చాలా సందర్భాల్లో కూడా ఆయన స్థాయి లేదు, ఆయన దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. స్థాయి లేని గురించి జైలు పోయినప్పుడు ఎందుకు మాట్లాడాలన్నా? అంటే జైలుకు పోతే స్థాయి వస్తుందా? జైలుకు పోతే స్థాయి వస్తుందా? మళ్ళీ ఎందుకు మాట్లాడినాడు? ఒకరోజు స్థాయి లేదంటాడు, ఒకరోజు పిల్లోడు అంటాడు, ఒకరోజు నాకు ప్రత్యర్థే కాదంటాడు, ఒకరోజు మళ్ళీ వచ్చి ఇట్లాంటి వాళ్ళతో తలపడతానా నేను, నాకు బాధగా ఉందంటాడు. ఒకరోజు మళ్ళీ ఆయనే మీడియాకు వచ్చాడు, ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ఎలక్షన్ అంటాడు. ఏందన్నా చెప్పండి, మీరే చెప్పండి. సరే, వెల్కమ్ టు ఆయన చెప్పారు కదా, ఇంకా సమూర్తిగా స్వీకరించినట్లు అని భావిస్తున్నారు. అంతే కదా, ఇంకా వెల్కమ్ టు ఎలక్షన్ అన్నాడు కదా ప్రవీణ్ రెడ్డి. ఇంకా ప్రత్యర్థి విచిత్ర పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీలు సర్వే చేస్తారంట. మా రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వినేవాడు ఉంటే చెప్పేవాడు రాచమల్లు అంటారు. ఇంకా ఇంత అంటే నేను చెప్తా అంటాడు.
నాకు వెల్కమ్ టు ఎలక్షన్ అని చెప్పిన దాని వరకు నేను కంగ్రాచులేషన్స్కు ధన్యవాదాలు తెలిపిన. కానీ మా పార్టీలో ఎవరిని పెట్టాలా అని వాళ్ళ పార్టీ సర్వే చేసిందంట. అంటే ఇది ఎట్లుందంటే, మన ఇంట్లో పాపను పెళ్లి చేయాలనుకుంటున్నాం, మనం ఎవరికి ఈ పిల్లని ఇస్తాడామో వాడిని సర్వే చేస్తాం. ఈయన అట్ట కాదు, పక్కింటోని అల్లుని సర్వే చేస్తాడు. మన ఇంటి అల్లులను సర్వే చేయడు, పక్కింటి అల్లులను సర్వే చేస్తాడు. అది ఆయన క్యారెక్టర్. ఇప్పటి వరకు మాటల యుద్ధం నడిచింది, ఇంకా 2-3 నెలల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చెప్తారు? నేను ప్రొద్దుటూరు ప్రజలకు ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మీకు రాముడు కావాలన్నా, రాక్షసుడు కావాలన్నా, రాక్షసుడు లాంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి కావాలన్నా, ధర్మయుద్ధం చేస్తూ శాంతి ప్రొద్దుటూరును నెలకొల్పాలన్నటువంటి ప్రవీణ్ రెడ్డి కావాలన్నా ప్రజలు డిసైడ్ అయినారు. న్యాయం ధర్మం వైపే ఓటేయాలని డిసైడ్. నేను అందుకే పదే పదే మళ్ళీ చెప్పేది ఏంటంటే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు. కారణం ఏంటంటే, ప్రజలు డిసైడ్. అసాంఘిక కార్యక్రమాలు అడ్డాన్ చేసినాడు, అభివృద్ధి చేయలే, అహంకారం, దౌర్జన్యం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగ్. నాకు తెలిసి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అన్ని పనులు చేసినాడు. కాబట్టి అట్లాంటివన్నీ నాకు తెలిసి ప్రొద్దుటూరు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రొద్దుటూరు ప్రజలు తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేని చేస్తారు. మీరు ఇంకోటి అడిగారు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇది ఢీ కొట్టేదానికి మీ దగ్గర ఉన్నాయని. నా దగ్గర రాచమల్లు ప్రసాద్ రెడ్డిని కనిపిస్తున్నాడు కదా ఇప్పుడు. నా దగ్గర రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఎదుర్కొనేదానికి కావాల్సిన వ్యూహాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అంగబలము ఉంది. ఒక ఎలక్షన్ జరిపేదానికి కావాల్సిన పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏజెంట్ వ్యవస్థ వరకు నేను ఆల్రెడీ, ఆయనకు తెలియని విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం జైలుకు పోయినప్పుడే స్కెచ్ చేసుకున్నాను. జైల్లో ప్రశాంతత ఇప్పించినాడు, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చినాడు. ఫోన్ లేదు, ఏ టెన్షన్ లేదు, ప్రశాంతంగా 4 గోడల మధ్యన కూర్చోబెట్టి ఆయన నన్ను వ్యూహం వేసుకునేదానికి మంచి టైం ఇచ్చినాడు. ఆయన అవకాశం కల్పించారు అంతే కదా. ఆయన జైలుకు పంపించింది, ఆయన అవకాశం ఇచ్చినాడు. అన్ని వ్యూహాలు వేసుకున్నా. జైల్లో తయారైందంటారు. అంతే. నేను ఓపెన్గా చెప్తాను కదా, ప్రతిరోజు ప్రతి రాత్రి ఆకలితో ఉన్నా కూడా నేను చేసింది ఈ పనే. పెద్ద పెద్ద మంచి హిస్టారికల్ బుక్స్ చదివిన, మంచి నాలెడ్జ్ వచ్చే బుక్కులు చదివిన, అబ్రహాం లింకన్ గురించి బుక్ చదివిన, ఒక 2-3 ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి బుక్ చదివిన, జంగిస్ ఖాన్ గురించి బుక్ చదివిన. ఇవన్నీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి నాకు కల్పించిన అవకాశాలే కదా. బయట ఉంటే మనకు అంత టైం ఉండదు, అంత పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఈ మొబైల్తో డిస్టర్బ్ అవుతా అంటాం, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయాలని అట్లా డిస్టర్బ్ అవుతా అంటాం. ఇవన్నీ లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్తో నా మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద ఎలక్షన్ ఎట్లా చేయాలనో ఆయన ఇచ్చినాడు. ఒకసారి ఇచ్చినాడు అనుకుంటే మళ్ళీ రెండోసారి ఇచ్చినాడు. అది ఎలక్షన్లు జరగడానికి అతి దగ్గర సమయంలో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినాడు. ఆ వారం రోజులు కూడా నేను అదే చేసిన. ఆయనని వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీకు లాభిస్తుందని దావరస్తుతనం అన్నారా? వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత లాభిస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్లస్సే. ఇక్కడ ఏం చూస్తారంటే, నాకు తెలిసి ప్రొద్దుటూరులో నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నాను కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏంది, ప్రవీణ్ ఏంది చూస్తారు. పైన చంద్రబాబు నాయుడు గారు ఏంది, జగన్ ఏంది అని చూస్తారు. తెలుగుదేశం పార్టీ విధానాలు ఏంది, వైఎస్ఆర్ పార్టీ విధానాలు ఏంది, ఈ మూడింటి మీద ఎలక్షన్ జరుగుతుంది. ఎన్నికల్లో పార్టీ అజెండాలు తప్ప వ్యక్తుల ప్రభావం పెద్దగా ఉండదు. అర్బన్లో వ్యక్తుల ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం. అంటే ప్రొద్దుటూరులో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. ఇటీవల అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థులు మార్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ప్రాధాన్యం తక్కువ అనిపిస్తుంది. ఉండొచ్చు. ఈ సందర్భంలో మీరేమంటారు? ఉండొచ్చు, నేను కాదని చెప్పలే. కానీ నాకున్న అవగాహన మేరకు ప్రొద్దుటూరులో నాకు కనిపిస్తుందని చెప్తాను. ఇతరటి నాకు తెలియదు. ప్రొద్దుటూరులో అయితే ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో ఎలక్షన్ రాక్షసుడా రాముడా? చివరగా 2024 ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఈ 2024 మీ జీవితంలో ఒక కీలకమైన ఘట్టంగా మీరు భావిస్తారా? 2024లో నేను పోటీ చేయబోతున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఖచ్చితంగా పొలిటీషియన్కు పొలిటికల్ లైఫ్లో దిస్ ఇయర్ ఈస్ ఏ బిగ్ ఇయర్, ఎలక్షన్ ఇయర్, ఏ బిగ్ డే. బట్ ఏది ఏమైనప్పటికీ 2024 ఖచ్చితంగా మీరు ప్రత్యక్షంగా ఎలక్షన్లో పోటీ చేసే ఫస్ట్ ఎలక్షన్ ఇదే కదా?
నేను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ఎలక్షన్లో పోటీ చేయలేదు, ఇదే ఫస్ట్ ఎలక్షన్. ఇలా ఫీల్ అవుతుంది, ఇలా ఫీల్ కాబోతారు. నేనే హ్యాపీగా ఫీల్ అవుతానా, ఎందుకంటే పోటీ చేయాలా, కానీ మనసులో ఒక బాధ. ఎన్నిసార్లు ఒక రాక్షసుడితో పోటీ చేస్తాను. ఎన్నిసార్లు ఓటేసిస్తారు? నేను కూడా దాదాపుగా ఒక 4-5 ఎలక్షన్స్ వేసినాను. జనరల్ ఏజెంట్గా పనిచేసిన, మా పెదనాయన ఎలక్షన్స్కు పనిచేసిన, మా పెదనాయనతో పాటు తిరుగుతాను. ఒక ఎలక్షన్ మా మేనత దగ్గర ఉన్నాయి. ఎలక్షన్ చేసే అనుభవం ఉంది నాకంటే. మా తండ్రికి బాగా అనుభవం ఉంది. మా తండ్రి అప్పుడు మా అత్తకు భర్త చనిపోయిన కొత్తలో మా నాన్న అక్కడ ఉండి ఎలక్షన్ చేయించినాడు దగ్గరగా. మా నాన్నకు ఎలక్షన్. మీ బలము బలహీనత మీ నాన్నగారేనా? నా బలహీనత ఏం లేదే, నా బలం మా నాయన, నా కుటుంబం. మీకు తెలుసో తెలీదో మాది ఉమ్మడి కుటుంబం. మా ఉమ్మడి కుటుంబంలో మేమందరం నిర్ణయాలు కలిసే తీసుకుంటాం. మా ఫ్యామిలీ రిలేషన్స్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మా ఇంట్లో మా అన్న కానీ, మా వదిన కానీ, మా తమ్ముడు కానీ, మా మరదలు కానీ, మా అక్క కానీ, మా బావ కానీ, మా నాన్న, మా అమ్మ, మేమంతా ఒక కుటుంబంలాగా కలిసి ఉంటాం. మాకు ఎక్కడ కూడా ఇంతవరకు మేము ఆస్తులు కూడా అలా పంచుకోలే. ఉమ్మడి ఫ్యామిలీ మాట. రాజకీయాల్లోకి డబ్బులు పెట్టేటువంటి చాలామంది వ్యతిరేకిస్తారు. మీ కుటుంబంలో ఎలా ఉంది? నా కుటుంబమే నా బలం, నా కుటుంబమే నా బలం అని చెప్తాను కదా. అది మంచి జరిగినా నా కుటుంబం నాతో ఉంటుంది, చెడు జరిగినా నేను కష్టాల్లో ఉన్నా నా కుటుంబం నిలబడుతుంది. నా కుటుంబమే నాకు బలం. చాలామంది మీకు బాగా గమనించింది ఒకటి ఏంటంటే, రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏ రోజు కూడా నన్ను టార్గెట్ చెప్పాడు దితేస్తే అని ఆయన చెంచాలతో మా తండ్రిని టార్గెట్ చేస్తాడు. కారణం ఏంటంటే మా కుటుంబం యొక్క రిప్రజెంట్ మంచిది, దాన్ని దెబ్బతీస్తే ఆ ఇంపాక్ట్ ప్రవీణ్ మీద పడుతుంది అనుకుంటాను. అతనికి తెలియని విషయం ఏంటంటే మా కుటుంబం బలం అతనికి తెలియదు, మా కుటుంబంలో మాకుండే ఐక్యత అతనికి తెలియదు. ఎవరో ఏదో చెప్పింటే సొల్లు మాటలు, రాంగ్ మాటలు మాట్లాడిచ్చినాడు. కానీ ఆయన బలహీనతలు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. కానీ ఏ రోజు కూడా నా తల్లి ఒకటి చెప్తానింది, రాజకీయం మాదిరి చెయ్యి. నీకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, నువ్వు అతని వరకు మాట్లాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావంటే నీకు మర్యాద ఉండదని చెప్పి నా తల్లి నన్ను హెచ్చరించింది ఎన్నోసార్లు. నేను 2-3 సార్లు మా తల్లితో విభేదించిన. ఏందమ్మా నువ్వు రోజు ఇట్లా చెప్తావు, వాళ్ళు చూడు ఇట్లా మాట్లాడుతుంటే మనం మాట్లాడదు కదా అంటే, నోరు మూసుకో, వాడు తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తావా, వాడు చెడు మార్గంలో పోతే నువ్వు పోతావా, వాడెవడో మాట్లాడితే నువ్వు మాట్లాడతావా, మాట్లాడిచ్చాకు అని చెప్పింది. నా తల్లి నాకు సంస్కారం నేర్పింది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు తన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్పినాడు. దానికి నిజంగా నా తల్లి కూడా బాధపడింది. ఏందబ్బా మీరు రాజకీయాల కోసం ఇట్లాంటి ప్రత్యర్థి ఉన్నాడు నీకు, రాజకీయాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పనంగా పెట్టి ఓట్ల కోసం మాట్లాడే వ్యక్తితో పోటీ చేస్తావంటే నిజంగా నువ్వు ఏ జన్మలో ఏం పాపం చేసినావో ఇట్లాంటి వ్యక్తితో నువ్వు పోరాడాల్సి వస్తుందని కూడా నా తల్లి 2-3 సందర్భాల్లో అనింది. తప్పదమ్మా, ఏం చేయమంటావు, విధి రాత ఇది. దిగినాం. రాజకీయాల్లో మీ కుటుంబ బలం దండిగా ఉంది. అయితే దండిగా ఉంది. ఎందుకు మా పెదనాన్నగారు కానీ మా ఎలక్షన్స్లో మీ పెదనాన్నగారు మీరు సహకరిస్తారు పూర్తి స్థాయిలో? మా పెదనాన్న ఒకటే కాదు, మా కుటుంబ సభ్యులు, మా కోవటం వాళ్ళ ఫ్యామిలీస్, మా రాఘవరెడ్డి పెదనాయన దగ్గర నుంచి మా కరుణరెడ్డి వాళ్ళ అమ్మ వరకు, మా చిన్నాయన లాస్ట్ వచ్చినాయన శేఖర్ రెడ్డి చిన్నాయన వాళ్ళ వరకు మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మా చిన్నబ్బ వీరారెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, మా అబ్బా, మా వంశీకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారు, దాంట్లో నో డౌట్. ఇది పెన్నేరు ముచ్చట. జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డితో చేసినటువంటి సంభాషణ మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మరో నేతతో కలుద్దాం. బాయ్.